కూటమి ప్రభుత్వ తీరుపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కూటమి అనగదొక్కుతుందని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో మహిళలపై మాట్లాడిన కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి మీడియా వైసీపీ ఖండించాయన్నారు. కావాలనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా మీద అసభ్యంగా మాట్లాడిన టీడీపీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు కొనసాగితే నిరసనలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. దేశంలో ఈ యొక్క మహిళలు వ్యభిచార కూపంలోకి ఎక్కువగా ఉన్నారు. మరి గతంలో కంటే కూడా ఈ రాష్ట్రంలో వ్యభిచారుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి దీనికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది. కృష్ణరాజు గారు ఆ సాక్షి డిబేటే కాకుండా ఇంకా కొన్ని ఛానళ్ళకు TV9లోనూ మిగతా ఛానళ్ళకు సంబంధించి కూడా ఆయన ఎక్కడైనా డిబేట్లు ఏర్పాటు చేస్తే ఆ యొక్క ఛానల్స్ సంబంధించిన ఆహ్వానం మేరకు ప్రతి ఛానల్ కూడా ఆ యొక్క జర్నలిస్ట్ కృష్ణరాజు గారు హాజరవుతూ ఉంటారు. రాష్ట్రంలో